మాజీ ముఖ్యమంత్రి వర్యులు అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారికి అయ్యా తమకు నమస్కరిస్తూ ఈ ఒక్క సామాన్యుడి విన్నపాన్ని వీక్షిస్తారని ఆశిస్తున్నా అయ్యా. 2014లో ఏపీని విడదీసినప్పుడు రాష్ట్రం దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరైతే విజ్ఞతతో అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తారని ఆలోచించి ఓటేశామయ్యా. మీరు ఆ రోజు ప్రత్యేక హోదా ఇస్తానని మోడీ గారితో కలిసి పోటీ చేశారు. ఈ ఎలక్షన్ ముందు ప్రత్యేక హోదా అన్న మీరే, ఎలక్షన్ తర్వాత మోడీ గారితో పాటు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అనే పలికారు. ఈ మాట మనకు వద్దు, ప్రత్యేక హోదా కావాలని ఉద్యమకారులు జైలు పాలు చేశారయ్యా. ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అన్నారెందుకు? మళ్ళీ 2019లో ప్రత్యేక హోదా నినాదంతో ముందుకొచ్చిన ఓటమి పాలైన ఇప్పుడు మళ్ళీ 2024 ఎన్నికల్లో ఇదే కూటమితో కలిసి పనిచేస్తున్నారు. మీరు మన ప్రధానమంత్రి గారిని ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చి ప్రత్యేక హోదా ఇచ్చేలా ఈసారైనా సత్యం పలికిస్తారని, ఆ ప్రత్యేక హోదా తీసుకురాగల శక్తి సామర్థ్యం కలిగిన నాయకులని ఆంధ్ర ప్రజలు ఆశిస్తూ ప్రాధేయపడుతూ నమస్కరిస్తున్నామయ్యా.